నా పేరు వేదవతి అండి. అల్లాపురం గ్రామ పంచాయతీ గన్నవరం దగ్గర ఉన్నటువంటి అల్లాపురం గ్రామ పంచాయతీలో ప్లాట్స్ కొనుక్కున్నాం మేము. నాలాగా అనేక మంది అక్కడ ప్లాట్స్ కొనుక్కోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకున్న తర్వాత మరి మా ప్లాట్స్ కూడా ఎక్స్పాన్షన్లో మరి ల్యాండ్ పూలింగ్లో వెళ్ళిపోతాయని చెప్పి నోటిఫికేషన్లో మేము చూసుకోవడం జరిగింది. దీని మీద చాలాసార్లు ప్రభుత్వానికి మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాము. బట్ అట్నుంచి మాకు ఎక్కువ రెస్పాన్స్ లేదు. అందుకని మేము మరలా మా లాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఆ బాధితుల గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయాలని మేము ముందుకు వచ్చాము. మరి నా పక్కన ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారండి. మరి నాగేశ్వరరావు గారు మరి తన జీవితకాలం అంతా కష్టపడి ఆయన చిన్న చిన్న కుటీర ఇంట్లోనే ఉండి కొన్ని పనులు చేసుకొని తను కూడబెట్టుకున్నది మరి కొడుకు ఇవ్వాలనే చెప్పి ఉద్దేశంతో మరి ఆయన ఒక ప్లాట్ కొనుక్కోవాలని స్థలం మీద పెడితే అది ఎటు పోదు, ఫ్యూచర్ కోసం భవిష్యత్ తరాల కోసం ఉంటుందనే ఆలోచనతోనే ప్లాట్ కొనుక్కోవాలనుకున్నారు. అలా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏది బెస్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అథారిటేటివ్గా ఉంటే బాగుంటుంది, ఒక భరోసా ఉన్నది కొనుక్కోవాలి అనే ఉద్దేశంతోనే ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి వెంచర్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఆయన ఎల్పీ నెంబర్ ఉన్న దానిలోనే తన ఇన్వెస్ట్మెంట్ అంతా చేసి తను దాచుకున్నదంతా ప్లాట్ తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన అడిగినట్లయితే ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఆ ప్లాట్ కూడా తీసేసుకుంటే మరి నా పిల్లలకి వారి పిల్లలకి మరి భవిష్యత్తుకు భరోసా అనేది లేదు, కష్టార్జితం అంతా ఇలా వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ మాకు సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి, సరైన పద్ధతిలో దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఆయన. మరి ప్రభుత్వం నుంచి మరి నోటిఫికేషన్లో చూసినట్టయితే దీన్ని వ్యవసాయ భూమిగా పరిగణించి ఇస్తామని, రైతులకు ఇచ్చినట్టు ఇస్తామని చెప్పడం జరిగింది. అది చాలా అన్యాయం అని చెప్పి మా ఆక్రందాన్ని తెలియచేయడానికి మీ ముందుకి మరి అనేక మంది వస్తున్నారండి. వారిలో నాగేశ్వరరావు గారు ఒకరు. నా పేరు నాగేశ్వరరావు అండి. మా అబ్బాయి పేరు దినకర్. మా బాబు చిన్న ఉద్యోగం తీసుకున్నాడు. గన్నవరంలో మా చిన్న ప్లాట్ కొనుక్కున్నాం. మేము రూపాయి కూడా పెట్టి కొనుక్కున్న రూపాయి స్థలం. అది గవర్నమెంట్ ఎల్పీ నెంబర్ ఉందని మేము దానిలోకి వెళ్ళాము. మేము ఆ ఎల్పీ నెంబర్ ఇవాళ దాన్ని లాక్కుని గవర్నమెంట్ ఏం చేయాలని అర్థం కావట్లేదు మాకు. అది మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మరో బాధితురాలు శోభారాణి గారు టైలరింగ్ చేస్తూ ఉంటారండి. మరి ఆవిడ షాపుకి మనం ఇప్పుడు వచ్చాము. ఆవిడ ఆవేదన ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నా పేరు శోభారాణి అండి. నేను టైలరింగ్ చేసుకుంటానండి. నేను టైలరింగ్ చేసుకొని కష్టపడి రూపాయి కూడబెట్టుకొని పలానా గన్నవరంలో నేను ఒక ఫ్లాట్ తీసుకున్నానండి. ఆ ఫ్లాట్ తీసుకునేటప్పుడు కూడా దానికి ఎల్పీ నెంబరు ప్లస్ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఉన్న ఫ్లాట్ మాత్రమే తీసుకున్నానండి. దానికి అన్ని విధాలా కూడా పన్ను నేను కడుతున్నానండి. నాకు కష్టపడి రూపాయి సంపాదించుకొని నేను కూడబెట్టుకొని నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఇల్లుగా కట్టుకొని మేము ఉందామని నేను ఆ ఆలోచనతో తీసుకున్నానండి. దానికి బ్యాంకు లోన్ కూడా ఉందండి. దానికి పన్నులు కడుతున్నాము, లోను కడుతున్నాము. ఇంకా అదే తీరలేదు. ఇప్పుడేమో గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ చేసి అది వ్యవసాయ భూమిగా పరిగణిస్తుంది. అలా అయితే మరి మాకు దానికి సరైన ప్రత్యామ్నాయం ఇవ్వాలండి. మనం ఇప్పుడు పివి కేశవరావు గారని మరి ఒక ప్లాట్ ఓనర్ గారి దగ్గరికి వచ్చామండి. యాక్చువల్గా ఆయన వెల్డింగ్ షాప్లో పనిచేసే ఒక మేస్త్రి. ఆయన ఎలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్లాట్ కొని అనేది ఆయన మాటల్లోనే వెళ్తాం. నా పేరు పివి కేశవరావు. మేము గన్నవరంలో ప్లాట్ తీసుకున్నాం. దానికి ఇంతవరకు ప్రభుత్వం మా దగ్గర నుంచి తీసుకున్న స్థలానికి డబ్బులు కానీ ఇవ్వట్లేదు. మేము ఇక్కడ పని చేసుకొని రూపాయలు కూడబెట్టుకొని సంపాదించుకొని కట్టుకున్నది కొనుక్కున్నాము. మేము ఉడా వాళ్ళు గవర్నమెంట్ అప్రూవల్ చేసిన ఉడా ప్లాటే కొన్నాము. కానీ దానికి గవర్నమెంటే ఇప్పుడు దానికి ఉడా తీసేసి పంచాయతీలో పెట్టి చేస్తున్నారు. తర్వాత దాన్ని అగ్రికల్చర్ కింద రేటు కట్టిస్తూ ఉన్నారు. ఆ రేటు అయితే మేము కొన్న రేటు కూడా చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఇలాగైతే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాతో పాటు 100 మంది మెంబర్స్ కూడా ఉన్నారు. అంతా ఇదే పరిస్థితి. ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ పని చేసుకుని సంపాదించుకునే వాళ్ళు, పట్టుకునే వాళ్ళంతా ఈ పని మీద పని చేసుకుని సాధించుకోవాల్సి వస్తుంది. మా బాబు కూడా ఇక్కడ పని చేస్తారు సమ్మర్లో. అది కొద్దిగా ఆర్థిక పరిపత్తులుగా అప్పు చేసి కొన్నది, కొద్దిగా టీఐని కట్టాల్సి వస్తుంది. మళ్ళీ మాకేమైనా పరిష్కారం ఆశిస్తారని నేను చూస్తాను. ఇప్పుడు మనం శనగల బుజ్జమ్మ గారి ఇంటికి వచ్చామండి. మరి ఆవిడ కూడా ఒక ప్లాట్ కొనుక్కున్నారు. మరి వారి యొక్క ఆవేదన వారి మాటల్లో మనం విన్నాం. నా పేరు బుజ్జమ్మ అండి. మరి
నా పేరు బుజ్జమ్మండి. నాకు కొంచెం స్థలం ఉండేది. ఆ స్థలం అమ్మి ఎల్పీ నెంబర్ అదైతే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ స్థలం అమ్మేసి ఎల్పీ నెంబర్ ఉన్న ఫ్లాట్ తీసుకోవడం జరిగిందండి. మరి నాకు ఇద్దరు పాపలు, మరి వాళ్ళకి మ్యారేజ్ చేయాలి నేను. మరి అది ఆ స్థలమే అమ్మి ఇద్దరికి ఇద్దాం అనుకున్నానండి. మరి ఇప్పుడు నాకు ఇది ఈ స్థలాన్ని వారు ప్రభుత్వం తీసుకుంటాం అంటున్నారు. మరి తీసుకుంటే మరి దానికి తగ్గ న్యాయం జరగాలి నాకు. మరి అది తీసుకున్నారంటే అక్కడే నాకు అదే ఫ్లాట్ ఇవ్వాలి. మరి దాని విషయంలో న్యాయం చేయమని అడుగుతున్నానండి. మరి నేను ఒంటరిదాన్నే, యజమాని కూడా లేడు. మరి నాకు జీవనోపాధి కూడా నేను గోరింటాకు డిజైన్స్ అవి వేసుకొని అది ₹10 మీద నేను బతుకుతున్నానండి. మరి ₹10 మీద మరి అలా ₹1 కూడగట్టుకొని అది ఆ స్థలం తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో నాకు సీఎం గారిని అడుగుతున్నాను, నాకు న్యాయం జరిగించమని అడుగుతున్నానండి. మీ ద్వారానే మాకు న్యాయం జరుగుద్దండి, న్యాయం జరిగించాలి మాకు. ఎయిర్పోర్ట్ విస్తరణ బాధితుల్లో ఇప్పుడు మనం పఠాన్ షరీఫ్ గారు అనే ఒక ప్లాట్ ఓనర్ గారి దగ్గరికి వచ్చామండి. ఆయన ఇక్కడ కార్లు మెకానిజం చేస్తూ ఉంటారు. మరి ఆయన షెడ్లో ఆయనతో మనం మాట్లాడతాం. నమస్కారం అండి. మేము గత 3 సంవత్సరాల క్రితం గన్నవరం అక్కడ లేఅవుట్ ప్లాట్స్ వేశారు విజయసాయి హౌసింగ్ అంటే మేము వెళ్ళి కొనుక్కున్నామండి. కొద్దిగా డబ్బులు పోగు చేసుకొని మెకానిజం పని చేసుకుని ఆటోనగర్లో మెకానిక్ పని చేసి వచ్చే డబ్బులతోటి ఇల్లు గడవగా కొద్ది డబ్బులు పోగు చేసి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అక్కడ లేఅవుట్ ప్లాట్లు కదా అని చెప్పి ఆశతోటి కొనుక్కున్నాము. ఈరోజు గవర్నమెంట్ వారు మన ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం అని చెప్పేసి ప్లాట్లు మొత్తం తీసుకుంటానన్నారు. కానీ మాకు కూడా ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ చక్కగా మనకి చేస్తారు, రీఇంబర్స్మెంట్ చేస్తారని ఆశతో ఉండింది. కానీ ఇప్పుడు చూస్తే లేఅవుట్ ప్లాట్లను తీసుకొని మనకు వ్యవసాయ భూమిగా ఇస్తానని చెప్పి అంటున్నారు. దాని ద్వారా మేము బాగా నష్టపోతున్నాము. మేము దగ్గరగా ఏదైతే 20 సంవత్సరాల నుంచి మేము పోగు చేసుకున్న డబ్బుతోటి ఏదైతే ప్లాట్ కొన్నామో అది ఈరోజు మొత్తంగా మేము నష్టపోయే పరిస్థితి వచ్చింది. మా పిల్లలు కూడా భవిష్యత్తు ఏంటనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీని గురించి ఏంటంటే మేము గవర్నమెంట్ వారికి, ప్రభుత్వం వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ఏదైతే ప్లాట్లు ఏదైతే ఉన్నాయో, ఎంత స్థలం అయితే పోయిందో అంత స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగా దరఖాస్తు చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి దీన్ని పరిగణించవలసిందిగా కోరుతున్నామండి. నమస్కారం. ఇప్పుడు మనం సీతారాం ఆంజనేయులు గారిని కలుస్తున్నామండి. మరి ఆయన ప్లాట్ కొనుక్కోవడానికి బ్యాంక్లో లోన్ తీసుకొని ఒక ఇళ్ల స్థలంగా ఇల్లు కట్టుకోవడానికి ఫ్యూచర్లో అన్నట్టుగా డాక్యుమెంట్స్ తీసుకొని మరి లోన్ తీసుకొని ఈ ప్లాట్ కొనుక్కున్నారండి. నమస్తే అండి, నా పేరు వెంకటరామాంజనేయులు అండి. నేను గన్నవరం ఏరియాలో సైటు లోన్ మీద తీసుకున్నాను. లోను 20 సంవత్సరాల కింద తీసుకున్నాను. ఇప్పటికి ఒక 3 సంవత్సరాలు కట్టాను, ఇంకా 17 సంవత్సరాలు ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పి దాన్ని తీసుకుని కాంపెన్సేషన్ ఏమి ఇవ్వకుండా గవర్నమెంట్ మమ్మల్ని చాలా వేడిపిస్తుంది. అక్కడ ఇండియా బుల్స్లో తీసుకున్నాను ఫైనాన్స్ వల్ల వాళ్ళు కట్టకపోతే కనుక డిఫాల్టర్ అని చెప్పి నోటీసులు పంపిస్తామని చెప్తున్నారు. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, చిన్న ఉద్యోగిని. ఇటు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు వ్యవసాయ భూమిగా చేసేస్తా ఉన్నారు. నేను స్థలం తీసుకున్నప్పుడు నివాసం అని చెప్పి అమ్మారు. నాకు స్టాంప్ డ్యూటీ కూడా గజన్ చొప్పున కట్టించుకున్నారు మా దగ్గర. నేను 1 సంవత్సరంలో అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు తీసేసుకుని దాన్ని వ్యవసాయ భూమికి ఇస్తామంటున్నారు. ఇది నేను ఒప్పుకోవట్లేదు. మాకు ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. ఎయిర్పోర్ట్ విస్తరణలో బాధితుల్లో మరొకరైన బాలకృష్ణ గారి ఇంటికి ఇప్పుడు మనం వచ్చాము. బాలకృష్ణ గారు ఆయన ఏ విధంగా సఫర్ అవుతున్నారు అనేది ఇప్పుడు మనతో పంచుకుంటారు. కొనుక్కున్నటువంటి ప్లాట్ని ఒక్క సందర్భంలో మీ ప్లాట్ పోయింది, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ ఎక్స్టెన్షన్ స్కీమ్లో మీ ప్లాట్ పోయింది అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి చాలా దిగ్భ్రాంతికి గురైనాను. ఏంట్రా ఇంత కష్టపడి కొనుక్కున్నటువంటి మా ప్లాట్ పోవడం ఏంటి అనేది ఆలోచించి ఏంటి ఇలా జరిగింది అని చెప్పిన సందర్భంలో ఏదో సొంత ఇల్లు కట్టుకుంటాం, హాయిగా ఉండొచ్చు అన్నటువంటి దృక్పథంతో మా యొక్క జీవిత ప్రయాణంలో ఇది గవర్నమెంట్ వాళ్ళు మా గుండె మీద ఒక రాయితో కొట్టినట్టుగా అనిపించింది. ఏం చేయాలో, ఎలా పోవాలో, ఎలా చెందాలో అనేది ఆలోచనతో ఈరోజు కూడా మేము అదే ఆలోచన, అదే దృక్పథంతో ప్రయాణం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం చాలా క్రిస్టల్ క్లియర్. మేము కొనుక్కున్నప్పుడు అది ఇండ్ల ప్లాట్లుగా, హౌస్ ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ నెంబర్లో అందరికీ సుమారుగా 400 ప్లాట్లు, 400 మంది ఇండివిజువల్స్ కొనుక్కున్నారు. అలాంటిది
ఈ రోజున ఈ గవర్నమెంట్ అది ప్లాట్ కాదు ఇరిగేషన్ ల్యాండ్ అని ఏ విధంగా చెబుతుందో మాకు అర్థం కావట్లేదు. అది ఏ ప్రకారం ఏ రూల్ ఉందో ఏమిటో కూడా తెలియనటువంటి నిస్సాయితీలో మమ్మల్ని తోసేశారు గవర్నమెంట్. ఇలా చేయడం ఎంతవరకు ఈ గవర్నమెంట్కి సముచితం న్యాయం అని మేము అడగదలుచుకున్నాం. ఈ గవర్నమెంట్ వారు ఈ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చాలామందికి చాలా విధాలుగా సహాయం చేశారు. మరి ఆయన దృష్టికి ఈ యొక్క ఈ బాధ్యతల గురించి వెళ్ళిందో లేదో నాకంటే తెలియదు, కానీ ఆఫీసర్ల మట్టుకు అన్నీ ఆయనకి తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మాకు తెలియదు. కనుక దయచేసి నా ప్రార్థన ఏంటంటే ఈ మనకున్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ విషయాన్ని పరిశీలించి మాలాంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, నాతోటి నాలాంటి వాళ్ళు చాలామంది కొనుక్కున్న వాళ్ళు అంటారు. ఎంతో కష్ట నష్టాలు పడి వాళ్ళ ప్లాట్ కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశలతో ఉన్నారు. కనుక నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఈ తరుణంలో మా యొక్క వెంచర్ గురించి కూడా ఆయన ఒకసారి ఆలోచించి మాకు మంచి ప్రయోగకరమైనటువంటి ఫలితాలు అందిస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.